క్రీమ్ యూస్ చేస్తున్నాము. క్లెన్సింగ్ అంటే ఏం లేదండి, ఇంట్లో ఉంటే మనమైతే సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, సో పార్లర్ లో మనం క్లెన్సింగ్ చేసుకోవాలి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్ లో క్లీన్ చేసుకోవాలి. ఫోర్ హెడ్, నోస్, అప్పర్ లిప్ మాత్రం డౌన్వర్డ్స్ చేసుకోవాలి. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ 3 యూజ్ చేసిన తర్వాత మనము ప్రైమర్ కి వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ప్రైమర్ లేదనుకోండి, స్కిన్ సీరం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మనకి విత్ మాయిశ్చరైజర్ ఉందండి. ఒకవేళ మాయిశ్చరైజర్ లేదనుకోండి, ఇందులో మీకు ప్రైమర్ లో కూడా మాయిశ్చరైజర్ ఉందన్నమాట. సో ఇది ప్రాక్టికల్ ప్రొఫెషనల్ ప్రైమర్ అన్నమాట. ఇలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ప్రైమర్ ఎప్పుడు కూడా మీరు హ్యాండ్ తోనే యూజ్ చేయాలి, బ్రష్ తో. సో హ్యాండ్ తో చక్కగా ఇలా గట్టిగా రబ్ చేసినట్లు చేయకూడదు, స్మూత్ గా ఇలా హ్యాండిల్ చేయాలి. ఇయర్స్ బ్యాక్ సైడ్ కూడా మనము చక్కగా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. మీరు చూడండి, సాఫ్ట్ గా అనిపిస్తుంది. ప్రైమర్ అలా హెల్ప్ అవుతుంది అనమాట. మనము ప్యాచెస్ ని కవర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ కొంచెం ప్యాచ్ ఉంది, అండ్ అలాగే ఐస్ దగ్గర చాలా లిటిల్ బ్లాక్నెస్ ఉంది. పెద్దగా బ్లాక్నెస్ లేదు, కొంచెం లిటిల్ ఉంది. సో మనము బ్రష్ అయితే ఇది యూజ్ చేయాలండి. ఈ బ్రష్ మనం యూజ్ చేయాలి కన్సీలర్ అప్లై చేయాలంటే. మనకి ప్రో కంటూర్ లో ఏంటంటే ఆల్రెడీ మనకి బ్రష్ ఇచ్చాడు. నేను ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ క్రీమ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి. సో వాట్స్ ఉన్నాయి అనమాట, పులిపిర్లు ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేసేస్తున్నాము. ఫింగర్ తో కూడా డాప్ చేయొచ్చు, లేదంటే బ్యూటీ బ్లెండర్ తో కూడా డాప్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఎప్పుడు కూడా ఇలా డ్రాగ్ చేయకూడదు కన్సీలర్. ఓకేనా? లో ఈ పాయింట్ లో బాగా బ్లాక్ గా ఉంది, ఎందుకంటే టూ బ్లాక్ ఉందన్నమాట ఒక పాయింట్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఆరెంజ్ కలర్ కన్సీలర్ అప్లై చేయండి, అప్పుడు కూడా విజిబుల్ అవుతుంది అది. ఆ తర్వాత దాని మీద వెయిట్ చేయాలి, కాసేపు వెయిట్ చేశాక మళ్ళీ దాని మీద గ్రీన్ కలర్ కన్సీలర్ యూస్ చేయండి. గ్రీన్ కలర్ కన్సీలర్ కూడా రెండు కూడా ఆక్సిడైజ్ అయ్యి ఆ బ్లాక్నెస్ అనేది ఎక్కువగా కనిపించకుండా ఉంటుంది. ఆ తర్వాత స్కిన్ కలర్ కన్సీలర్ యూజ్ చేయాలి. యూజ్ చేద్దాము. ఫేస్ ఒకటే
ఎవరికైతే ఐబ్రోస్ చాలా డల్ గా కనిపించకుండా ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయాలండి. ఒకవేళ వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, వాళ్ళే పెళ్లి పిల్ల గానీ ఎంగేజ్మెంట్ గానీ అయితే అప్పుడు మనము ఐబ్రోస్ అనేది డ్రా చేసుకోవాలి. మంచిగానే కనిపిస్తే అవసరం లేదు, అనీవెన్ గా ఉంటే అప్లై చేసుకోవచ్చు ఐబ్రో పెన్సిల్. మీరు ఏదైనా బ్రష్ యూజ్ చేయొచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ ఐబ్రో బ్రష్ కూడా ఇచ్చారు, ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎలా యూజ్ చేయాలో చూడండి. పౌడర్ యూజ్ చేద్దాము. ఎప్పుడైనా కానీ మీకు ఫౌండేషన్ కాంపాక్ట్ కరెక్ట్ గా సెట్ అవ్వాలి అంటే మీరు ఫౌండేషన్ ఒకవేళ న్యాచురల్ తీసుకున్నారనుకోండి, లేదంటే ఐవరీ తీసుకున్నారనుకోండి, అదే కాంపాక్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఐవరీ ఫౌండేషన్ తీసుకుంటే ఐవరీ కాంపాక్ట్ అయితేనే బాగా మ్యాచ్ అవుతుంది. ఐ షాడో యూజ్ చేస్తున్నామండి. దీనికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ డ్రెస్ ఉంది కాబట్టి సో అవుటర్ కార్నర్ లో మనం బ్లాక్ తీసుకుందాము. చూడండి, జనరల్ గా ఐ షాడో వేసినప్పుడు మనం ఇలా ఐబ్రోని లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేస్తే ఆ ఫింగర్ ప్రింట్ అక్కడ పడిపోతుంది. సో ఫింగర్ ప్యాడ్స్ కూడా దొరుకుతున్నాయి, అవి కూడా కొనుక్కోండి. ఓకేనా? ఇప్పుడైతే మనం కాటన్ తో హ్యాండిల్ చేసేద్దాము. ప్లస్ ఓకే, గోల్డ్ కలర్ షిమ్మర్ యూజ్ చేసాము. కొంచెం ఏంటంటే
ఐ షాడో అనేది చక్కగా హైలైట్ అవుతుంది అనమాట. చేసుకోవాలి చూడండి. మనం హైలైట్స్ కొరకు వైట్ షాడో కానీ లేదంటే గోల్డ్ కలర్ కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ అవైలబుల్ లో ఉంది కాబట్టి చూడండి. సరే క్లోజ్ చేసి అంతే. చూడండి మస్కారా ఇలా రౌండ్ టైప్ లా తిప్పండి పైనుంచి అండ్ దిగండి. మీరు ల్యాషెస్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ల్యాషెస్ పెట్టి ఆ తర్వాత రెండిటికి కలిపి మస్కారా యూజ్ చేయాలన్నమాట. మస్కారా యూజ్ చేయడం వల్ల ల్యాషెస్ అనేవి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది, చూడడానికి బాగుంది. మస్కారా కూడా 2 కోట్స్ వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ కోట్ వేసాము, కొంచెం వెయిట్ చేసి సెకండ్ కోట్ ఇవ్వాలి. సెకండ్ కోట్ మస్కారా యూజ్ చేద్దాము. లైనర్ అనేది కళ్ళు పెద్దగా కనిపించాలి అంటే రెండు లైన్స్ కూడా బయటకు తీసాము ఇప్పుడు మనము. ఓకేనా? ఐస్ యాజ్ ఇట్ ఈస్ గా కనిపించాలి అంటే ఇప్పుడు మనం లోపల నుంచి ఓపెన్ చేయమా, లోపల నుంచి ఇలా కాజల్ పెట్టుకుంటే కళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తాయి అన్నమాట. వాటర్ లైన్ కూడా అప్లై చేయాలి.
సో ఇలా వాటర్ వస్తున్నప్పుడు ఇలా కాటన్ ని క్లోజ్ అలా పెట్టేసి కాస్త రెస్ట్ ఇవ్వండి కస్టమర్ కి. ఇప్పుడు పైన వాటర్ లైన్ కి కూడా రైట్ ఆల్రెడీ దీనికి చీక్ బోన్స్ కొంచెం హైలైటెడ్ గానే ఉన్నాయి. సో మనం ఇప్పుడు సైడ్స్ అప్లై చేసేద్దాము. బ్లష్ తీసుకొని మనం ఇలా ఫోర్ హెడ్ హైలైట్ చేయాలి. లైట్ పింక్ తీసుకోండి. అలాగే చిన్, లిప్స్ క్లోజ్ ఏమో లిప్స్, కపాలి, చిన్ హైలైట్స్ ఇక్కడ కూడా లైట్ గా చేసుకోవాలి. యాక్చువల్ గా ప్యాచీ లాగా ఉండకూడదు, స్ప్రెడ్ అయ్యి ఉండి లేనట్లు కనిపించాలి. లిప్ గ్లాస్ పెట్టేద్దాము. మన క్లయింట్ లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయి అండ్ మనము ఫస్ట్ చూసారు కదండి మేకప్ అండ్ విత్ హెయిర్ స్టైల్. ఇది పార్టీ మేకప్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏజెంట్ల బ్యూటిషియన్ ఛానల్ ని. ఓకేనా అండి? చక్కగా నవ్వు, సూపర్ వస్తుంది, సూపర్. ఐస్ క్లోజ్ చేయి. వెరీ గుడ్. నవ్వు ఓపెన్ చేసి స్లోగా.